నమస్తే అండి, వెల్కమ్ టు వాసి చైతన్యం. ఈరోజు మనము హైదరాబాద్ సిటీకి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరగా రామోజీ ఫిలిం సిటీకి నుంచి ఒక జస్ట్ 2-3 కిలోమీటర్ దూరంలో విజయవాడ హైవేకు పక్కనే మనం ఒక గోశాలకు వాస్తు విజిట్ కోసం రావడం జరిగింది. సార్ మన వీడియోలు చూసి మనకు కాల్ చేసి ఇక్కడికి వచ్చినాము. నమస్కారం అండి, నా పేరు సుబ్రహ్మణ్యం గారు. ఈ ప్రత్యంగిరాదేవి గోశాల నిర్వాహకులు మొత్తం కూడా మేము ఈ సంస్థను చూసుకుంటున్నాం. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి గోశాలని నిర్వహణ చేస్తున్నాము. శ్రీ ప్రత్యంగిర గోరక్షణ చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఒక 200 పైచిలుకి లోకల్ ఆవులు ఉన్నవి. సార్ ఇక్కడ గోశాల నిర్వహిస్తా ఉన్నాడు. ఈ గోశాలకు అనుబంధంగా ఒక టెంపుల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మనవంతు సహాయంగా నేను కూడా నా వాస్తు మెలకువలను సార్కు తెలియజేసి ఈ గోశాల సక్సెస్ఫుల్గా రన్ కావడానికి నా నాలెడ్జ్ అందజేద్దామనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చినాము. అలాగే టెంపుల్ కూడా కరెక్షన్ చేసే ఉద్దేశంతో అటు టెంపుల్ గోశాలకు కూడా మీరు వచ్చి మాకు ఏమైనా మెరుగైన ఫలితం వచ్చే విధంగా మీ మెలకువలను మాకు చెప్పండి సార్ అని తను రిక్వెస్ట్ చేయడం వల్ల రావడం జరిగింది. మనం ఆల్రెడీ ఈ విధంగా మనది ఇట్లా షెడ్ ఉంది. ఇటు ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్. నిన్న వీడియోలలో చెప్తా ఉంటా క్లియర్గా ఎప్పుడు కానీ ఎల్ షేప్ నిర్మాణం ఉన్న దగ్గర రిజల్ట్ రావడం లేదు. ప్రాక్టికల్గా కూడా మనం ఒక్కసారి దీన్ని ఏం కరెక్షన్ చేసినామంటే మీరు జీవితకాలం బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందే నాకు. ఎందుకు అనంటే వేల మందికి మనం చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మనం సెపరేట్ ఇది వేరే బిట్టుగా మార్చుకోవాలి. దీని నుంచి దీనికి లింక్ కంప్లీట్ దీన్ని లింక్ చేంజ్ చేయాలి. అంటే అర్థమైంది ఈ రెండింటి మధ్యలో ఎండ వాన పడేటట్టు గ్యాప్ పెట్టి ఇంకొక వాల్ పెట్టాలి. ఈ ఎండ అంటే ఇది ఒక డయాగ్నల్ అవుతుంది, అప్పుడు ఈ భాగం అంతా ఒక డయాగ్నల్ అవుతుంది. ప్లస్ ఇక్కడ నుంచి ఇది మొత్తం ఈ డయాగ్నల్ ఒకటి అవుతుంది. ఈ ఎల్ షేప్ ఉన్న దగ్గర రిజల్ట్ రావట్లేదు. అది దేవాలయమైనా గోశాలైనా పెద్ద పెద్ద ఆశ్రమాలకు కూడా మనం వెళ్ళి చూడడం జరిగింది. ఎల్ షేప్ను ఎప్పుడైతే మనం ఈ గ్యాప్ను కట్ చేసి ఇది తీసేయాలి. గ్యాప్ కూడా ఉండదు. ఇది అసలు దీనికి లింక్ ఉండదు, దీనికి ఇట్లా లింక్ ఉండదు. ఇది మొత్తం తీసేయాలి. రెండింటి మధ్యలో ఓపెన్ టు స్కై అంటే కింద మనం ఇట్లా నేల మీద పునాదిగా నేల మీద ఇట్లా డివైడ్ చేయడమే కాదు, దీనికి ఓపెన్ టు స్కై అంటే రెండింటి మధ్యలో ఎండ కూడా పడేటట్టు ఉండాలి. రేకును కూడా కట్ చేయాలి. మనకు దీనికి పైన ఉన్న లింక్ ఉన్నది కదా, పైన రేకుల షెడ్ను కూడా ఈ రేకుల షెడ్ను కూడా ఇది గ్యాప్ చేసుకోవాలి కంపల్సరీగా. అంటే నేల మీద సెపరేట్ కాంపౌండ్ వాళ్ళు పెట్టడమే కాకుండా ఓపెన్ టు స్కై కంప్లీట్ ఆకాశం నుంచి మనకు ఎండ వాన పడేటట్టుగా మార్చుకోవాలి. దీనికి ఉన్న ఏకైక పరిష్కారం ఇప్పటిదాకా మీరు చూసిన అభివృద్ధికి మల్టిప్లై రెట్టింపు అభివృద్ధిని మీరు చూస్తారు. ఎప్పుడు ఇది సెపరేట్ బిట్గా మార్చుకొని ఇది సెపరేట్, ఇది స్క్వేర్, ఇది రెక్టాంగిల్, ఈ విధంగా మార్చుకోవాలి. మనం ఇక్కడ నుంచి మనకి ఇటు సౌత్ రోడ్ ఉంది, ఇట్లా సౌత్ రోడ్ ఉంది, మనకి ఇట్లా ఈస్ట్ కూడా రోడ్ ఉంది. మనం దీనికి ఈ విధంగా కంపల్సరీగా ఇక్కడ గేటు, తూర్పు ఈశాన్యంలో గేటు, తూర్పు మధ్యస్థానంలో ఇబ్బంది ఏమి ఉండదు. మధ్యస్థానంలో ఉన్న ఓకే, ఇది ఓకే. మనకి తూర్పు మధ్యస్థానంలో ఉన్నది గేట్, ఇది ఓకే, నో ప్రాబ్లం. కంపల్సరీ ఈశాన్యంలో ఉండాలి అని ఏం లేదు, కంపల్సరీ మధ్యలో ఉండాలని ఏం లేదు. మధ్యలో ఉన్నా కూడా దీనికి అనుకూలంగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు. అట్లా వీలైనంత వరకు మనము దీనికి సంబంధించిన ఎరువు, పేడ లాంటిది ఉంటాయి కదా, ఈ ఈశాన్య భాగంలో వేయకుండా చూసుకోవాలి ఎప్పుడు కానీ. వీలైనంత వరకు మనం ఇటు ఆగ్నేయంలో కానీ ఇటు వాయువ్యంలో కానీ లేకపోతే నైరుతిల, దక్షిణము, పడమరలు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. గోశాలకు సంబంధించిన ప్రధానమైన లోపం ఇదే ఉంది. ఈ ఒక్క కరెక్షన్ చేస్తే మీరు కళ్ళతో చూస్తారు అభివృద్ధి అనేది. మీరు ఇక్కడ హైదరాబాద్ సిటీ నుంచి ఈ గోశాలకు వచ్చి ఈ గోవులకు సేవ చేసుకునే భాగ్యం ఇంకా మరెంతో మందికి కలుగుతుంది. ప్రాక్టికల్గా మీరు కళ్ళతో చూస్తారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ఆవులకు సంబంధించిన దానా కోసం దీన్ని గోడౌన్ లాగా యూజ్ చేస్తూ ఉన్నారు. దీనికి కూడా ఉత్తర ఈశాన్యం తగ్గింది. అది దానదైనా సరే రూమ్ లాగా మనం ఒకసారి నిర్మాణం చేసుకున్నప్పుడు ఇట్లా ఉత్తర ఈశాన్యం అనేది తగ్గింది. దీనివల్ల కూడా మనకు నష్టమే జరుగుతుంది సార్. ఇది కూడా కంపల్సరీగా ఎక్కడైనా ఏదైనా స్క్వేర్ ఆర్ రెక్టాంగిలే ఉండాలి. కంప్లీట్ ఉత్తర ఈశాన్యం తగ్గింది. ఇంకా కొంచెం మెరుగైందంటే ఉత్తర ఈశాన్యంలో ఆడ ఒక పెద్ద గేట్ పెట్టినాం కాబట్టి కొంచెం ప్లస్ పాయింట్ అయింది. అది కనుక ఇంకా క్లోజ్ ఉంటేనైతే ఇది మొత్తం ఇంకా మనకు దీని నుంచి వచ్చే బెనిఫిట్ ఏ విధంగా కూడా ఉండదు. దానా కేంద్రమైనా సరే, అది గోశాలైనా, దేవాలయమైనా, ఇల్లు అయినా, ఏ విధమైన నిర్మాణమైనా ఈశాన్యం తగ్గితే నష్టమే జరుగుతుంది. కొన్ని వందల ఎవిడెన్స్ ఉన్నాయి, కావాలంటే ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏమవుతుంది అంటే మనకు దాతలు వచ్చే వాళ్ళు అయిపోతూ ఉంటారు. గట్లా ఇంత పెద్ద 200 ఆవులతో సిటీకి దగ్గర ఉండి కూడా ఇంకా కలకల ఆడాలి. వాస్తవం చెప్పాలంటే అక్కడ ఒకటి ఎల్ షేప్ అయింది గోశాల, అదొక మైనస్. దానా కేంద్రం ఎవరైనా దాతలు దాన కోసం దానం ఇచ్చేది కూడా ఈ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఈశాన్యం తగ్గిన రూమ్లో మనం నిల్వ పెట్టినప్పుడు ఏదైనా సరే మిషనరీ ఏదో ఒక రిపేర్ రావడం,
ఆటంకం రావడము గట్లా ఇప్పుడు దాతలు కూడా దగ్గర దాకా వచ్చిన తర్వాత మళ్ళీ మనసు మార్చుకోవడం ఇట్లాంటివన్నీ మనకు ఈ ఈశాన్యం దగ్గర వస్తాయి. కాబట్టి దీన్ని కూడా మనం సెట్ చేసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ ఒకసారి చూడండి, మన దానా కేంద్రం ఉంది కదా, ఈ దానాది ఏమైందంటే ఇది తూర్పు 14 ఫీట్లు ఉంది, ఇక్కడికి వచ్చేసరికి పడమర మాత్రం 40-50 ఫీట్లు ఉంది, 50 ఫీట్లు ఉంది. అంటే అర్థం ఏంది, మనకు ఇట్లా అయిపోయింది. ఇది ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. ఏమైంది ఇక్కడ ఇది ఎక్కువ అయిపోయింది, ఇది తక్కువ అయిపోయింది. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఉత్తర ఈశాన్యం తగ్గింది. కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈశాన్యం నుంచి దీనికి మనం ఇట్లా ఎంట్రన్స్ పెట్టినాం, రోడ్డు కూడా ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉంది, హిట్ అవుతుంది. ఇట్లా నార్త్ ఈస్ట్ హిట్ అవుతుంది. ఇది మాత్రం ఇది మనకు లాభం చేసేది. ఇది ఒక్కటి ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉంది కాబట్టి ఇది లాభం. కానీ ఇది ఏదైతే పెరిగి ఉందో దీన్ని మనం కంపల్సరీగా ఇట్లా ఒక వాల్ పెట్టుకోవాలి. అంటే అప్పుడు అర్థం ఏంది, దీనికి ఇది రెక్టాంగిల్ అవుతుంది, డయాగ్నల్ ఇది రెక్టాంగిల్ షేప్ ఉంది, ఈ డయాగ్నల్ ఇట్లా అవుతుంది. అప్పుడు మనం ఇది సెపరేట్ బిట్టి చేసుకోవాలి, దీన్ని ఇట్లా సెపరేట్ మళ్ళీ ఒక బిట్టి చేసుకోవాలి. ఇది అంటుకోదిగా, ఇది అంటుంది, ఇది గ్యాప్ ఉండాలి కంపల్సరీగా మనకు. కంపల్సరీగా మనకి ఇది వచ్చేసి ఈ గ్యాప్ ఉండాలి. ఇది అట్లా అర్థమైంది కదా సార్. ఇది ఇక్కడ నుంచి ఇది అంటే ఇది అర్థమైంది, దీనికి డయాగ్నల్ ఉంటే దీనికి ఖాళీ ప్లేస్ కింద ఉంటాయి. ఇది రోడ్ ఇట్లా, ఈ రోడ్ ఇట్లా లాభం చేసేదే ఉంది. కాబట్టి మనం ఇది సెపరేట్ చేసుకోవాలి. దీన్ని ఒక రెక్టాంగిల్ చేసుకొని ఈ డయాగ్నల్ కరెక్ట్ సెట్ చేసుకోవాలి. అంటే ముంగట 14 ఫీట్లు ఉంటే ఇక్కడ కూడా సేమ్ 14 ఫీట్లే తీసుకొని మిగతా ఏదైతే ఉందో ఇది కట్ చేసుకోవాలి అన్నట్టు. ఇది సెపరేట్. ఇక ఇప్పుడు అంతా అంటుపెట్టి కట్టేసరికి అట్లా ఒకసారి చూసుకో, ఆ పని అక్కడ పైన అది అక్కడికే అయిపోయింది. ఇక అది ముందుకు వెళ్ళదు. ఇక మీరు ఎంతమంది దాతలు రాని ఈ పని చేయాలనే ఊగరాదు, ఈ ఆలోచన కూడా 5 ఏళ్ళు ఇంకా 10 ఏళ్ళైనా ఈ అంటు తీసేయకుంటే అది అక్కడే అయిపోతుంది. ఇందులో ఎలాంటి అబద్ధం లేదు, విన్నారా? కాబట్టి ఇది సవరించుకుంటే మనం సెట్ అవుతాం. ఇందాక మనం లోపల దానా గోడం చూపించినా కదా, ఇగో ఇట్లా ఉత్తర వాయువు స్టెప్ బై స్టెప్ పెరుగుకుంటూ వచ్చింది. అంటే ఆటోమేటిక్గా ఉత్తర ఈశాన్యం తగ్గినట్టే. ఉత్తర ఈశాన్యం తగ్గితే మన ఇన్కమ్, మన ఇన్ఫ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది. అట్లా చాలా డెవలప్మెంట్లోకి వెళ్ళేది ఆగిపోయింది. అంటే కట్టిన తర్వాత అయిపోయింది. అదే నేను కూడా అదే చెప్తా ఉన్నా. అట్లా చాలా మంది పెద్దవాళ్ళు, చాలా మంత్రులు, చాలా పెద్ద లెవెల్లో వెళ్ళింది. అది ఏదైతే తగ్గుంటా మనం ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎదగాలో లేకుండా ఆగిపోయింది. 5 ఎలిమెంట్స్ పంచభూతాలకు అనుకూలంగా ఏర్పాటు చేసుకుంటే అది దాని 100% ఫలితం ఉంటుంది. చూశారు కదా, ఇంత సహృదయంతో, ఇంత మానవతా దృక్పథంతో 200 పైచిలు కావులకు గోసేవ చేసినా కూడా ఈ 5 ఎలిమెంట్స్ అనేది కంపల్సరీ అని అనడానికి ఇదే నిదర్శనము. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల పంచభూతాలను దానికి అనుకూలంగా, అష్టదిక్పాలకులకు అనుకూలంగా ఏర్పాటు చేసుకుంటేనే మనకు చక్కటి కలకలలాడే విధంగా నీళ్ళు వారినంత సులభంగా ముందుకు వెళ్తా ఉంటాం. ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి ప్రత్యంగిరాదేవి గోశాల అంటే తెలుసు. నేను మీకు చెప్తా ఉంటా కదా, ప్లేస్ 90 డిగ్రీస్ ఉండాలని. మన ఈ స్థలం మంచి చక్కటి 90 డిగ్రీస్ ఉంది. అక్కడ మన గోశాలది 90 డిగ్రీస్కి ఉంది. ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ ఎనర్జీతో మనకు ఆ పేరు వస్తుంది. ఆ వచ్చిన పేరుకి తగిన విధంగా గోవులకు చక్కటి దాన కానీ లేకపోతే డొనేషన్స్ కానీ రావడానికి ఉపయోగపడాలంటే మనం ఈ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఈ వాస్తులోపం లేకుండా అంటే 5 ఎలిమెంట్స్కు అష్టదిక్పాలకు అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వినాయక మందిరం కడదామని సార్ మొదలు పెట్టిరు. దీనికి కూడా వెనకాల పడమర ఎక్కువ అయిపోయింది, తూర్పు తక్కువ అయిపోయింది ప్లేస్. అంటే దీనికి కూడా ఉత్తర వాయువ్యం పెరిగింది. అంటే ఆటోమేటిక్గా ఉత్తర ఈశాన్యం తగ్గింది. చూశారు కదా, దేవుణ్ణి ప్రతిష్ఠించినప్పటికీ కూడా ఇది మంచిగా చక్కగా కలకలలాడకపోవడానికి కారణం ఉత్తర ఈశాన్య తగ్గింపు. అర్థమైంది సార్, ఉత్తర ఈశాన్యం తగ్గింది. ఎప్పుడు కానీ నేను పదే నా వీడియోలు చెప్తా, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాలి మన స్థలం, అది దేవాలయమైనా ఇల్లైనా అని చెప్తా కదా. ఇది ఇంకా ఎంతమంది దాతలు వచ్చినా ఇట్లా ఉత్తర ఈశాన్యం తగ్గిన ఈ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ లేకపోవడం, ఉత్తర ఈశాన్యం తగ్గడం వల్ల మనకు అది ముందుకు వెళ్ళాలంటే రాదు. అట్లా ఆ సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి దీనికి ఇదే మళ్ళీ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ వేయాల్సిందే. అంటే అర్థమైంది, ఇది ఖాళీ ప్లేస్ వదిలేసి ఇక్కడనే కాంపౌండ్ వాళ్ళు పెట్టాలి. ఉన్న ప్లేస్కు స్క్వేర్ చేసేయాలి అంతే. వీళ్ళు ఆల్రెడీ ఇట్లా గద్దెలాగా కట్టిరు. దీనికి ఆల్రెడీ బేస్మెంట్ ఒక ప్లింత్ లెవెల్ చేశారు. ఇది కూడా ఈ బేస్మెంట్కు దక్షిణంలో సందు ఎక్కువైపోయింది, ఉత్తరంలో సందు తక్కువ అయిపోయింది. కొందరు తెలియక చెప్తా ఉంటారు దక్షిణ ఖాళీ స్థలం ఉండొచ్చు అని. ఇక్కడ చూడండి, దేవుని అంత చక్కగా ప్రతిష్ఠించి ఇన్నేళ్ళైనా కూడా దక్షిణ ఖాళీ స్థలం ఎక్కువ, దేవునికి కింద మనం ఏదైతే ఫౌండేషన్ తీసినో దానికి ఉత్తర ఖాళీ స్థలం తక్కువ, ఉత్తర ఈశాన్యం తగ్గడం వల్ల వెలవెలబోతూ ఉంటుంది అది. కాబట్టి నేను అదే పదే చెప్తా ఉంటా, దక్షిణ ఖాళీ స్థలం తక్కువ ఉండాలి, ఉత్తర ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కనిపిస్తుందా లేదా? ఆగిపోయింది అట్లా, అది పరిస్థితి. నేను వీడియోలలో ఇప్పటిదాకా బోర్డు మీద చెప్పింది ఇట్లా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఎన్ని రకాలు చెప్పినా సరే, మీ ఇంటికి అయినా సరే, మీ వ్యాపార సంస్థకైనా సరే, ఎలాంటి నిర్మాణమైనా దక్షిణ ఖాళీ స్థలాన్ని తక్కువ పెట్టుకొని ఉత్తర ఖాళీ స్థలం, తూర్పు ఖాళీ స్థలం ఎక్కువ పెట్టుకోండి.
పడమర కూడా తక్కువనే ఉండాలి ఎప్పుడు కానీ. ఓకే. ఒక నిర్మాణానికి ఇక్కడ కూడా చూడండి, తూర్పు కంటే మళ్ళీ పడమరలో హద్దు చేయలేదు అంటే పడమర ఖాళీ స్థలం ఎక్కువ అయిపోయింది, తూర్పుకి వచ్చేసరికి తక్కువైంది. ఇది కూడా మైనసే. మనం అసలు ఒక సంవత్సరంలో ఓపెన్ చేయాల్సింది ఆ, 3 ఏళ్ళు అయినా కానీ అదే అది ముందుకు వెళ్తలా. ఆధ్యాత్మికతను 10 మందికి పంచుదామనే తపనతోని ఇక్కడ దత్తపీఠం కొలుపుదామని మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, ఉత్తర ఈశాన్యం తగ్గింది, టోటల్ ప్లేస్ అనేది స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ లేకపోవడం వల్ల చూడండి 1 ఇయర్లో ఓపెన్ కావాల్సింది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు అయింది, ఇంకా పూర్తి కాలేదు. ఇది పరిస్థితి ఉంటుంది. స్థల మహత్యము అన్నిటికంటే గొప్పది అని నేను పదే పదే చెప్తా. స్థల మహత్యం అంటే ఏంది? స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాలి. ప్లేస్ 90 డిగ్రీస్కి అనుకూలంగానే ఉంది, కానీ మన ఈ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ లేదు, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. మీరు 1 ఇయర్లో దీన్ని ఇనాగ్రేషన్ చేద్దాం అనుకున్నారు, 3.5 సంవత్సరాలు అయినా కూడా అది ముందుకు వెళ్ళట్లేదు. అంటే అర్థమైంది మనం ఎక్కడ దాకా స్క్వేర్ వచ్చిందో, ఎక్కడ దాకా సచ్చౌకం 4 మూలలు సమానంగా డయాగ్నల్ వచ్చిందో ఆడికే ఆపి ఆడ గేట్ పెట్టాలి. ఇదంతా ఓపెన్ ప్లేస్గా ఉంచాలి. ఇది మనకు వాస్తు ప్రకారం కూడా మీరు చూసారు కదా, దీన్ని చక్కగా స్క్వేర్, ఇదే చెప్తా ఉన్నా నేను. ఇది చూసారు కదా మీరు, ఇంత చక్కటి స్క్వేర్ ఆ రెక్టాంగిల్ చేశారు. గోమాత మాత్రం ఉత్తర ముఖంగా ఉంది. ఉత్తర ముఖంగా ఉండొచ్చు, లక్ష్మీ స్థానం అని చెప్తా ఉంటాము. పాదాలు తూర్పు ముఖంగా పెట్టారు. ఇది కనిపించే దైవం సూర్యుడు, సూర్యునికి అభిముఖంగా పాదాలు పెట్టారు. ఇది చక్కటి వాస్తు ఇక్కడే కనిపిస్తా ఉంది. చూడండి ఒక్కసారి, నైసర్గిక స్వరూపం అని చెప్తా కదా, మనకి ఈశాన్యంలో కొండలు ఉన్నాయి. ఈ టెంపుల్ కానీ, ఈ ఆశ్రమముకు కానీ, ఈ గోశాలకు కానీ ఉత్తరము, తూర్పు, ఈశాన్యంలో బరువైన ఎత్తైన కొండలు ఉన్నప్పుడు అది కొంత మనకు మైనసే. అసలే నైసర్గిక స్వరూపము అనుకూలంగా లేదు. మళ్ళీ స్థల మహత్యాన్ని కూడా మనం ఏం చేసుకున్నాం, ఉత్తర ఈశాన్యం తగ్గించుకున్నాం. ఇప్పుడు నైసర్గిక స్వరూపం ఒకటి బాగలేనప్పుడు కనీస స్థల మహత్యం అని మనం అనుకూలంగా ఏర్పాటు చేసుకుంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనకు అసలే సరౌండింగ్ వాస్తు నైసర్గిక స్వరూపము కొంత వ్యతిరేకంగా ఉంది, మళ్ళీ అందులో మనం ఉన్నది స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ లేదు. గోశాలను కూడా ఎల్ షేప్ కట్టినాం. దానాకి సంబంధించినది కూడా మిషనరీ దాన అంతా కూడా అది ఉత్తర వాయు పెంపుతోని అది కూడా ట్రయాంగిల్ షేప్ ఉంది. వీడికి వచ్చేసరికి ఇంత కష్టపడి దేవాలయాన్ని నిర్మిస్తే కూడా దీన్ని కూడా మీరు ఎట్లా అయిపోయిందంటే వెనకాల వెడల్పు, పడమర, తూర్పు సన్నమైంది, అర్థమైంది. ఇది కూడా మనకు ట్రయాంగిల్ షేప్ అయిపోయింది. ఇది మీరు ఇప్పుడు 1 ఇయర్లో దీన్ని ప్రాణ ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నది ఇన్ని రోజులు డిలే కావడానికి మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. నేను వీడియోలలో చెప్పింది ఆ గోసేవ మీరు చేసుకునే పుణ్యమే ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది. కానీ కామన్ గా ఏం లేదన్న ఇండస్ట్రీ ఫ్యాక్టరీ పెడితే ఎప్పుడో ఎత్తేది. అక్కడక్కడ పట్టుబడతా ఉంటాయి కదా, గోవులను తరలిస్తా ఉంటే వాటిని తీసుకొచ్చి సారు వాటిని ఇక్కడ జాగ్రత్తగా మంచి చక్కగా సంరక్షణ చేసి దానా పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి తన వంతు కృషి చేస్తా ఉన్నాడు. కాబట్టి తప్పకుండా దాతలు సహృదయంతో ఈ ప్రత్యంగిర గోశాలకు వీలైనంత వరకు, చేతనైనంత వరకు మీరు దాన రూపంలో కానీ డబ్బుల రూపంలో కానీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.